మాయాభవనం ధైర్యవంతుడైన యువరాజు. ఒకప్పుడు వింధ్య పర్వతాల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు శ్రీకాంతిపురం. అక్కడ అందమైన ప్రకృతి, పచ్చటి పొలాలు, స్వచ్ఛమైన నదులు ఉండేవి. కానీ ఆ గ్రామానికి ఇంకా పేరు తెచ్చింది ఒక అగాధం. గ్రామానికి పక్కన ఉన్న అడవిలో ఒక చిన్న మాయాభవనం ఉండేది. దాన్ని అందరూ మాయామహల్ అని పిలిచేవారు. ఆ మాయామహల్ గురించి చాలా పురాణాలు ప్రచారంలో ఉన్నాయి. లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారని చెబుతుంటారు. కొందరైతే వాళ్ళు తిరిగి వస్తారు కానీ పూర్తిగా మారిపోతారని, వాళ్లకు విచిత్రమైన శక్తులు వస్తాయని అంటుంటారు. ఒకరోజు గ్రామంలోకి యువరాజు అమర్ వచ్చాడు. అతడు రాజవంశానికి చెందినవాడు. కానీ ప్రజలతో కలిసి జీవించాలనే ఆశయంతో సాధారణ వేషంలో దేశం మొత్తం పర్యటించేవాడు. మాయామహల్ గురించి విన్న అతడు ఆశ్చర్యపోయాడు. మాయాభవనమా? ఇది నిజమా లేక అపోహ అని తన మనసులో ఆలోచించాడు. ఒక తెల్లవారుజామున అమర్ తన కత్తిని తీసుకుని ధైర్యంగా అడవిలోకి అడుగుపెట్టాడు. అడవి నెమ్మదిగా మాయలతో నిండిపోయింది. పక్షుల శబ్దం తగ్గిపోయింది. చివరికి అమర్ మాయామహల్ ముందు నిలబడ్డాడు. అది బంగారు గోపురాలు కలిగి వజ్రాలతో మెరుస్తున్న భవనం, కానీ కళావిహీనంగా ఉంది. అమర్ లోపలికి అడుగుపెట్టాడు. లోపల సమయం ఆగిపోయినట్లుగా అనిపించింది. అక్కడి గోడలపై కదిలే చిత్రాలు, గాలిలో తేలుతున్న మనులు, నాట్యమాడుతున్న శబ్దాలు వస్తున్నాయి. ఒక గొంతు, "ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని వినిపించింది. అప్పుడు అమర్, "నేను ఇక్కడి ప్రజలకు ప్రతినిధిని. ఈ మాయామహల్ రహస్యం తెలుసుకోవడానికి వచ్చాను" అని చెప్పాడు. అప్పుడు ఆ గొంతు నవ్వి, "నీవు ధైర్యవంతుడివే, కానీ మాయను జయించడానికి ధైర్యం మాత్రమే సరిపోదు. మనసు నిశ్చలంగా ఉండాలి" అంది. మాయామహల్ అమర్కి 3 పరీక్షలు పెట్టింది. మొదటి పరీక్ష, చీకటి గదిలో ఒక రాక్షసి ఉండి భయపెట్టి మతి భ్రమింపజేయాలని ప్రయత్నించింది. కానీ అమర్ భయపడకుండా నిలబడ్డాడు. రెండవ పరీక్ష, అక్కడ అన్ని కోరికలు తీరేలా రాజ్యం, సంపద, ప్రేమ అన్నీ ఉన్నాయి. కానీ అమర్ కోరికలకు లోబడకుండా భ్రమ అని గుర్తించి ముందుకు సాగాడు. మూడవ పరీక్ష, మాయా అద్దం. ఆ అద్దంలో తన అంతర్గత కోరికలు, లోపాలు, బాధలు చూపించబడ్డాయి. అమర్ నిశ్శబ్దంగా తనలోని చెడును అంగీకరించాడు. అప్పుడు అద్దం పగిలిపోయింది. అంతే, భవనం మొత్తం వెలుగుతో నిండిపోయింది. మళ్ళీ ఆ గొంతు వినబడింది, "నువ్వు మాయను జయించావు. ఈ భవనం ఇకపై శాపగ్రస్త ప్రదేశం కాదు. ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది" అని చెప్పింది. భవనం ఒక విజ్ఞానాలయం, ఆశ్రమం, కళామందిరంగా మారింది. గ్రామస్తులు ఆనందించారు. అమర్ అక్కడే ఉండిపోయాడు. ప్రజలతో కలిసి జీవిస్తూ వారికి విద్య, విజ్ఞానం నేర్పుతూ అక్కడే జీవించసాగాడు. మాయలను గెలవగలిగేది బలం కాదు, నిజాయితీ, ధైర్యం మరియు బుద్ధి మాత్రమే అని అక్కడి ప్రజలు తెలుసుకున్నారు.